దోపిడీకే వక్ఫ్ బోర్డు తయారైంది కాబట్టి దాన్ని అమెండ్ చేస్తున్నది. లేదు మీకు ఇప్పుడు మీకు చూపిస్తే నెట్లో కొట్టి ఇప్పుడు ఒకటి ఈ రోజు మనం ఈ కొత్త బిల్లు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకటి రెండు పాయింట్లు చూస్తాను. ఇప్పుడు దీని నామకరణం చేంజ్ చేయాలని అవసరం ఎందుకు వచ్చింది అంటే వీళ్ళకి ఒక అలవాటు అయిపోయింది కాబట్టి ప్రతిదాన్ని మార్చేసి వక్ఫ్ యాక్ట్ పోయి యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2000 హిందూ ఉర్దూలో పదం వస్తుంది ఉర్దూ పదమే ఆ పేరు వచ్చింది ఉమ్మీద్ సరే దాని ఫుల్ ఫామ్ అది సరే సరే వాట్ ఎవర్ అమలు అయిపోయాయి. ఉమ్మీద్ అంటే ఉర్దూ పదమే. ఉమ్మీద్ అంటే ఆశ, ఒక మంచి మార్పు. దాని షార్ట్ గా ఉమ్మీద్ అని పెట్టారు. ఏమన్నా పెట్టుకోగా ఇందిరమ్మ ఇల్లు అంటే ఇంటిగ్రేటెడ్ షార్ట్ పెట్టలేదా? ఇప్పుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఇదంతా చదవగా నాకేమనిపిస్తుంది అంటే ట్రంప్ ఏదైతే డోజ్ అని పెట్టిండు కదా అదే పద్ధతిలో ఇది వచ్చేసింది. దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో దీని ఎఫెక్ట్ కూడా ఇండియాలో మనకు అంత వచ్చేస్తుంది. ముస్లింలు ఏదో చేస్తున్నారు, సంబరాలు చేస్తున్నారు, ఏదో అనుకుంటున్నారు కానీ అది సంబరాలు చేసేది కాదు. కొంతమందికి ఏదో చేసేది స్పీచ్లు ఇప్పించేసి ఆయన చేస్తున్నారు కానీ ఆన్ ద హోల్ డెఫినేషన్ కాంచి మొదలు పెట్టేస్తే రిమూవ్ ది వక్ఫ్ యాక్ట్ తీసేసి ఇది పేరు పెట్టాలి ఇంత ఓకే. అప్డేట్ డెఫినేషన్ ఆఫ్ ది వక్ఫ్ ఇట్ సెల్ఫ్ డెఫినేషన్ దాన్ని అప్డేట్ చేయాలి, దాన్ని చేంజ్ చేయాలి అంటే వాళ్ళ ఉద్దేశంతో. దాని తర్వాత మరీ ఘోరం కదా 5 years నువ్వు యాక్చువల్గా ఇస్లాంను పాటిస్తున్నావా లేదా అవన్నీ ప్రూవ్ చేసి సర్టిఫై చేసిన తర్వాతే నువ్వు డొనేట్ చేయొచ్చు, లేకపోతే లేదు. అది ఘోరం కదా. నువ్వు ఎవరు నేను పాటిస్తున్నానా లేదా, నువ్వు పోయి రోజు చూస్తున్నావా? అది ఎవడో ఈరోజు ఏమిటంటే పాపం మనం ఇందులో అయినా క్రిస్టియన్స్ చాలామంది పోతున్నారు ఏదో దర్గాలకు పోయి అది నమ్మకంతో ఏదో మంచి జరిగింది అనుకోని అంటే ఏదో డొనేట్ చేయాలనుకుంటారు అనుకుందాం. నువ్వు యూఆర్ నాట్ ఫిట్, చేయకూడదు. 5 సంవత్సరాలు నువ్వు పాటించలేదని ప్రూవ్ లేకపోతే చేయకూడదు అంటే. తర్వాత వారేమన్నారు గవర్నమెంట్కి ఏం రోల్ లేదన్నారు. నామినేట్ చేస్తున్నది గవర్నమెంట్ మెంబర్స్ను. సో అది ఇంటర్ఫియరెన్సే కదా. సిఇఓగా నాన్ ముస్లిం సిఇఓ ఇటువంటి అన్ని ఎలా ఉంటున్నాయి అంటే కొంతవరకు ఇది 1995కు ఇప్పుడు 2024 అఫ్కోర్స్ లాస్ట్ ఆగస్ట్లో ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు డిస్కషన్ అవుతుంది. దానికి కనుక మనం చూసినట్టయితే చాలా చేంజెస్ వచ్చేసినాయి. 1-2 పాయింట్లు ఎస్ ఏది మన పాసింద వాళ్ళ గ్రూప్ ఒకటి ఉన్నది, షియా సున్ని కాకుండా వేరు గ్రూపుల వాళ్ళకు కూడా కల్పించడం అది మంచిదే, అందరికీ న్యాయం జరగాలి. తర్వాత ఓకే ఇప్పుడు ఉమెన్ క్యాండిడేట్స్ అనేది ముందున్నది 95లో, ఇప్పుడు కూడా ఉన్నది. ఇద్దరు పెట్టవచ్చు, ఇప్పుడు పెట్టవచ్చు. కాకపోతే వాటిని అన్నింటినీ అప్పుడు కూడా ఉన్నది, క్లియర్గా ఉన్నది. హైకోర్టులో పోయి ఇది కేసులు వేసుకోవటం, ఏదైనా ట్రిబ్యునల్ ఏదైతే ఉన్నదో ట్రిబ్యునల్ ఏదైతే డిసిషన్ ఉందో దాని మీద డిస్ప్యూట్ వచ్చినప్పుడు నువ్వు కోర్టులో వేసుకోవచ్చు. సివిల్ అది దానికి మార్పే లేదు. సివిల్ కోర్టులో ఇది ప్రాపర్టీ గురించి గవర్నమెంట్ ఏదైనా. కాకపోతే ఏంటంటే కంట్రోల్ ఈ బోర్డు ఏదైతే ఉంటుందో వీళ్ళను జీరో చేసేసి వీళ్ళ కంట్రోల్లో తెచ్చుకోవటం. సో దానివల్ల ఏమవుతుందని అంటే నిర్వీర్యం అయిపోతుంది కదా. సార్ ఇప్పుడు రామిరెడ్డి గారు అన్నట్టుగా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆదాయం వస్తుందో అది పేద ముస్లింలు ఖర్చు పెడతాం, వారి సంక్షేమానికి ఖర్చు పెడతాం, సెకండరీ. మంచిదే, చాలా మంచిది. అదే వచ్చింది. ఇప్పుడు ఆప్టిక్స్ ఇలా చేస్తున్నాము కానీ లోపలంతా తీసేసుకుంటున్నాం. అలా జరగకుండా యాక్చువల్గా సిన్సియర్గా మీరు బీద ప్రజలకు పేద ప్రజలకు మేలు చేయాలనే కనుక ఉద్దేశం అనుకుంటే గవర్నమెంట్ మీ చేతులు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి అవసరం లేకపోతే ఇమీడియట్గా సిబిఐని పంపిస్తారు, ఈడీని పంపిస్తారు, ఏదో ఒకటి చేసేసి వాళ్ళంతా సీజులు చేసేస్తారు, రైళ్లు చేసేస్తారు. ఇన్ని చేయగలిగినప్పుడు క్లియర్గా ఎవడో వైలేట్ చేసి మిస్యూజ్ చేసుకుంటున్నప్పుడు దాన్ని సరి చేసే పద్ధతి లేదా? కంట్రోల్ తీసుకోకుండా దాన్ని సరి చేసే పద్ధతి చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇది డిస్క్రిమినేషన్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు అన్ని రిలీజియన్స్ మనకు సెక్యులర్ కంట్రీ కాబట్టి అందరూ మనకు సమానం. కాకపోతే మనం మెజారిటీలో ఉన్నాం కాబట్టి ఇది వేరే సంగతి హిందూయిజం. బట్ వాళ్ళు కూడా అంటే మొత్తానికి అయితే వినోద్ గారు దీనికి ఓటు బ్యాంక్ రాజకీయం అయితే తప్పనిసరి ఉంటుంది. 100% అందులో డౌట్ లేదు. అదే పోలరైజేషన్ వారు మన
నా ఆ వర్డ్ నేను 2 సార్లు ఇంతకుముందు ఉపయోగించాను, మళ్ళీ ఇంకా ఎక్కువసారి కదా. ఉమ్, పోలరైజేషన్ అనే పాలసీలోనే వీళ్ళు మొదటి నుంచి వస్తున్నారు. ఉమ్. సో ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో వీళ్ళు నెంబర్ 1. నెంబర్ 1. అందులో డౌట్ లేదు. కానీ దానివల్ల మనకు ఎంత నష్టం జరుగుతుంది ఇండియాకు. ఉమ్, అరే కలిసి పడుకొని ఒక్కొక్క గదిలో చదువుకున్న పిల్లలు, తర్వాత కలిసి భోజనం చేసుకున్న టేబుల్ మీద కూర్చున్న పిల్లలు, వాళ్ళకు ఈ మధ్య ఇప్పుడు యూపీలో ఉమ్, ఏం జరుగుతున్నది. నిన్న అది రంజాన్, అదే మన డిబేట్లో వింటున్నాను కదా. ఉమ్. రంజాన్ మనం ఎప్పుడైనా మొదటి నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ రోజు ఒకటి ఆ రోడ్ల మీద ఎక్కడైనా ప్రార్థనలు చేసుకుని ఆ టైంకు వదిలిపెట్టేస్తాం, చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఉమ్. కానీ ఐ థింక్ యూపీలో దేవర్ నాట్ అలౌడ్ అవును. ప్రేయర్ చేసుకోనికి. అంటే కొన్ని ఎలా అదే ఉంటాయి. ఉన్నాయి అక్కడ ముఖ్యమంత్రి రోడ్ల మీద కబ్జా చేసి ప్రేర్ చేయడం బంద్ చేయి. ఎవరికైనా రోడ్ బంద్ చేసి నువ్వు ర్యాలీ ఉంటే తీసుకోవచ్చు, అది ఉంటుంది. ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ అన్ని వస్తున్నాయి ఇప్పుడు. అదే ఇప్పుడు టాలరెన్స్ లేకుండా ఇంటాలరెన్స్ పెంచుతున్నారు. ఇంతకుముందు appeasement ఉంటే ఇందులో ఒక రకంగా అపీల్మెంట్ తగ్గించు. ఇందులో ఒక రకంగా మేలు ఉండొచ్చు, కీడు ఉండొచ్చు. సో అన్ని రకాలు కూడా మనం కూడా బేరేజ్ చేసుకోవాలి దాని రకాలుగా. ఇప్పుడు ఎందుకంటే ఎవరి మతాన్ని కానీ ఎవరి ఆశయాలను కానీ మనం కించపరిచే విధంగా కరెక్ట్. అది ఎవరు ఎవరి ఆచారాలు వాళ్ళు, ఎవరు Faith ఎవరు is- yes,